4వ రాశి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారు ఏ పనులు చెయ్యాలి? ఈ సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఏ పని చేసేటప్పుడు ఏ సమయాన్ని ఎంచుకోవాలి? ఇలాంటి వివరాలన్నీ కూడా గురువుగారిని అడిగి తెలుసుకుందాం. 2026 సంవత్సరం 7వ నెల జూలై నెల 4వ రాశి కర్కాటక రాశి. కర్కటస్య నిశాకరః. కర్కాటక రాశికి చంద్రుడు అధిపతి. ముఖ్యంగా చెప్పాలి అంటే మరి 12 రాశులు, 9 గ్రహాలు. ఈ 9 గ్రహాలు 12 రాశులు పంచబడ్డాయి. పంచబడ్డ వాటిల్లో కర్కాటక రాశికి చంద్రుడు, సింహరాశికి సూర్యుడు. మరి అందరికీ కనపడేటువంటి దేవుడు సూర్య చంద్రుడు. మరి ముస్లిమ్స్ అయినా సరే పైన చంద్రబింబం జెండాకి చంద్రుడు పెడతారు. మరి సూర్య చంద్రుల్ని అందరూ దేవుడిగా భావించేటువంటి వాళ్ళల్లో మరి ఈ సూర్య చంద్రుడు కర్కాటక రాశికి చంద్రుడు, సింహరాశికి సూర్యుడైన ఈ కర్కాటక రాశి చాలా విశేషమైంది. కర్కాటక రాశికి చంద్రుడు అధిపతి. ఈ కర్కాటక రాశిలో పునర్వసు నక్షత్రంలో రామచంద్రమూర్తి పుట్టాడు. అయితే రామ తర్వాత చంద్ర రామచంద్రుడు అయినాడు. ఈ రామచంద్రుడు ఎట్లా అయినారో చూద్దాం. రాముడు ఎట్లా ఉంటాడో అనేది తెలుసుకోవాలి. అమ్మ నాన్న, మొదటి అక్షరం ఆ, నాన్న చివరి అక్షరం నా. అమ్మ నాన్న ఈ చివరి అక్షరం కలిపితే అన్న. అమ్మ నాన్నలో వచ్చేప్పటికల్లా ఈ చివరి అక్షరం ఆ చివరి అక్షరం కలిపితే నా అన్న. అంటే అమ్మ వల్ల నాన్న వల్ల మనం పుట్టాం. కానీ ఈ అమ్మ బాధ్యత నాన్న బాధ్యత ఎవరు వహించాలి? అన్న వహించాలి. అంటే అమ్మ నాన్న సంపాదించి పెంచి పెద్ద చేసి అన్ని మార్గాలు చూపించిన తర్వాత కుటుంబంలో పెద్దవాడైనటువంటి అన్న తన సౌఖ్యం, తన సుఖం, తన ఐశ్వర్యం చూసుకోకుండా మిగతా వాళ్ళని పోషించడమే అన్న బాధ్యత. తెలంగాణలో ఒక మాట ఉంది, 80 ఏళ్ళ ఆయన వచ్చి 16 ఏళ్ల పిల్లాడిని అన్నా నువ్వు తప్పితే నాకు దిక్కులేవయ్యా అంటే బాధ్యత తీసుకొని నెత్తి తీసుకొని సర్వం వస్తాడు. 80 ఏళ్ళ ఆయనకి 16 ఏళ్ళ ఆయన అన్న అనగానే ఎంతో మేలు చేస్తాడు. అమ్మ నాన్న అన్న ఇటువంటి బాధ్యతలన్నీ కూడా రామచంద్రమూర్తి తీసుకున్నాడు. రామచంద్రమూర్తి ఎటువంటి వాడు? దుర్మార్గాన్ని సహించడు, మంచిని రక్షిస్తాడు, దుష్టుల్ని శిక్షిస్తాడు. మరి ఆయన ఎందుకు పుట్టాడంటే దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసం పుట్టాడు రాముడు. అటువంటి రాముడు పుట్టిన రాశి కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి చాలా విశేషమైనటువంటి రాశి. ఈ రాశిలో పుట్టిన వాళ్ళు పూర్వజన్మలో పుణ్యం చేసుకుంటేనే ఈ రాశిలో పుడతారు. ఇంకొక విశేషం నాకు తెలిసింది అనుకుంటున్నాను, తెలిసిందో తెలియదో నాకు తెలియదు, కానీ 7 మనుషులు ఉంటారు. ఒకటే రూపం కలిగిన మనుషులు 7 ఉన్నారు. అట్లాగే గ్రహాలకు వచ్చేప్పటికల్లా వారాలు ఎన్ని ఉన్నాయి? ఆదివారం దగ్గర నుంచి శనివారం లెక్కేస్తే ఎన్ని వారాలు? 7 వారాలు. రాహుకి వేరే వారం లేదు, కేతుకి వేరే వారం లేదు. అట్లాగే 7 గ్రహాలకి 7 ఒకటే పోలిక కలిగిన మనుషులు ఉన్నారు. ఎక్కడైనా చూస్తాం మనం, సేమ్ మనలాగానే ఉన్నారే. మరి ఏమిటాయా అంటే జీన్స్. భగవంతుడు ఒక్కొక్క మనిషి జన్మలు 7 జన్మల కొద్దీ వృద్ధి వస్తుంది. అటువంటి వృద్ధి కలిగిన వాళ్ళు ఈ కర్కాటక రాశిలో ఎంతో పుణ్యం చేసుకున్న వాళ్ళు అటువంటి జన్మనెత్తుతారు. అదే కాదు, వాళ్ళు ఎంత చెప్పాలన్నా కొంత పూర్వజన్మ జ్ఞానాన్ని కనుక్కోగలుగుతారు. తెల్లవారుజామున ఒక కళ వచ్చింది అంటే, కళ అంటే కళ్ళ జరిగేది కాదు అని అర్థం, కానీ వాళ్ళ కళ్ళలో కనపడ్డది ఖచ్చితంగా జరుగుతుంది. అటువంటి వాళ్ళని చాలామందిని చూశాను, నాకు జరిగింది కూడా. అది కారణం ఏంటంటే కర్కటస్య నిశాకర. చంద్రుడు ఎటువంటి వాడు? చల్లని స్వభావం గలవాడు. సూర్యుడు ఎటువంటి వాడు? విపరీతమైన వేడి చేకూర్చేవాడు. ఈ చల్లదనం ఎటువంటిది? విపరీతమైన ఎండలో తిరిగి ఇంట్లో వచ్చి ఏసీ వేసుకున్న గాలి రాక బయట మంచం వేసి పడుకుంటే ఆ చంద్రుడు చల్లదనం ఎంత ప్రాణానికి హాయిగా ఉంటుంది. అటువంటి మేలు చేసే రాశి
అమ్మ నిమ్మల తీసుకొని లోపలికి వెళ్ళమ్మా. మేలు చేసేటువంటి రాశి కర్కాటక రాశి. ఇటువంటి కర్కాటక రాశిలో పుట్టటమే జన్మ ధన్యం. త్రేతాయుగంలో పుట్టినటువంటి రాముడు కలియుగంలో వరకు ప్రతి దేవాలయం, ప్రతి ఊళ్ళో రాముడు పటం కానీ, రాముడు పూజ కానీ, రామ కళ్యాణం కానీ చేయని ఊరు ఉందా? అసలు ప్రపంచంలో రాముడు లేనటువంటి ప్రపంచం ఉందా? ఎన్నో మతాలు ఉండొచ్చు కానీ, అన్ని మతాల దేవుళ్ళు ఉండకపోవచ్చు కానీ, రాముడు లేనటువంటి దేశం కూడా లేదు అంట. భూమిలో తొమ్మిది చోట ఎక్కడైనా సరే రాముడు విగ్రహాలు కనపడవి చాలా ఉన్నాయి. కాబట్టి అటువంటి రాముడు పుట్టిన రాశి కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశిలో శుక్రుడు, కుజుడు తప్పితే ఏ గ్రహాలు బాగాలి. మరి కుజుడు ఏకాదశంలో ఉన్నాడు. ఇల్లు, స్థలాలు, పొలాలు కొనుక్కోవడానికి అవకాశం ఉంది. శుక్రుడు వివాహం. ఈ గృహానికి కారకుడు కూడా శుక్రుడే, వివాహానికి కారకుడు కూడా శుక్రుడే. 8 గ్రహాల్లో 2 గ్రహాలే బాగున్నాయి, 6 గ్రహాలు బాగాలి. ఈ కర్కాటక రాశికి కుజుడు చాలా విశేషమైన వాడు. మనిషికి కావాల్సినవి 2. ముందు విద్య, తర్వాత ఉద్యోగం. ఇవి 2 తర్వాతవి. విద్యా ఉద్యోగమై పెళ్ళే కానీ వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు చాలామంది ఉన్నారు. విద్య ఉంది, ఉద్యోగం ఉంది, లక్షల శాలరీ వస్తుంది, పెళ్ళందరికీ. మరి తర్వాతది వివాహం. వివాహో భాగ్యంచ భోగస్థానంచ వైభవం. శుక్రో వివాహో భాగ్యంచ భోగస్థానంచ వైభవం. శుక్రుడు వివాహం ఇస్తాడు, భోగభాగ్యాలు ఇస్తాడు, సౌఖ్యాన్ని ఇస్తాడు, ఐశ్వర్యాన్ని ఇస్తాడు. అటువంటి శుక్రుడు బాగున్నాడు. కుజుడు ఇల్లు ఇస్తాడు. ఈ 2 వస్తాయి కానీ మిగతావన్నీ ఇబ్బంది. మరి తినడానికి తిండి ఇబ్బంది కదా. రాహు అష్టమంలో ఉన్నాడు. రాహువులు అష్టం ఎవరి చేత్తో ఎవరికైనా ఇచ్చావు కాదు, అంతే. ఇచ్చింది మర్చిపోవటమే. తర్వాత గురువు బాగాలేడు, రవి బాగాలేడు, బుధుడు బాగాలేడు, కేతువు బాగాలేడు, రాహు బాగాలేడు, శని బాగాలేడు. మరి మంచానికి కోళ్ళు 4. ఈ 4 కోళ్ళల్లో రాహుకేతువులు, శని, కుజులు. ఈ శని కుజుల కంటే శని రవులు చెప్పుకోవాలి ఇప్పుడు ఇంట్లో. శని, రవి, రాహు, కేతువు మంచానికి 4 కోళ్ళలాగా 4 పక్కల పట్టుకొని ఉన్నారు. దాన్ని తప్పించుకొని పోవడం చాలా కష్టం. కాబట్టి ఈ రాశి వాళ్ళకి చెప్పాలంటే ఏ పని కావాలన్నా కష్టమే. అప్పు చేసి ఇల్లు కొన్న బాకీ తీరుస్తారు. కానీ అప్పు చేసి కొంటేనేమో ఇల్లు మిగులుతుంది. అప్పు చేసి కొనకపోతే ఉన్న డబ్బులు ఎవరికో ఇచ్చి పోగొట్టుకుంటారు. ఈ రెండిట్లో ఏ విధంగానైనా సరే తినటానికి తిండికి కూడా ఇబ్బంది పడాలి. తిండి 2 రకాలు, కొన్ని రకాలు ఉన్నాయి. ఎట్లాంటి రకాలంటే అన్నం అయితే కడుపు నిండా తింటాం, అన్నం కంటే బలంగా తినేది. ఒకప్పుడు అన్నం ఎసరు ఎక్కువ పోసి గంజి వార్చేవాడు, గంజి తాగేవాడు. గంజి తాగితే చాలా బలంట. మరి చాలామంది ఏం చేస్తారంటే ఒకప్పుడు బాగా కష్టాలు వచ్చి అన్నం తినలేదని చెప్పలే, గంజి తాగి బతికారు. గంజి తాగి బతికారు తెలుసా. గంజి అన్నం కంటే బలమైంది. ఉప్పు వేసుకొని అంత గంజి తాగితే అన్నం కంటే గంజి బలమైంది. అటువంటి అనుభవం పొందిన వాడిని నేను కాబట్టి చూస్తున్నాను. నేను లేదు నాకు చేయబెట్టి అడగటం అనేది చాలా దూరం. బాగా శత్రుత్వం చేతనైతే వాడు పెట్టవే, లేకపోతే వాడి చేజాపే పని లేదు. అటువంటి గంజి తాగే పరిస్థితి వస్తుంది. కానీ నీకు ఐశ్వర్యం నిలబడుతుంది. నువ్వు నిలబెట్టుకుంటావో పోగొట్టుకుంటావో నీ చేతిలోనే ఉంది. అప్పు చేసి ఇల్లు కొంటే ఇల్లు నిలబడుతుంది. డబ్బులు అప్పు చేస్తే తీర్చలేవేమో అని భయపడితే ఉన్నది పోగొట్టుకుంటావు. మరి అది కావాలా ఇది కావాలా ఆలోచించుకుంటే డేట్ ఆఫ్ బర్త్ ద్వారా తప్పనిసరిగా జాతకం చూపించుకోవడం చాలా అవసరం. శని బాగున్నాడు. 9ంట ఉన్నటువంటి శని కూడా కొంత లక్ష్మీ స్థానం కానీ బాగాలే, ఓ రకంగా బాగాలేదు. కానీ ఈ రాశి వాళ్ళు తప్పనిసరిగా మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకాన్ని చూపించుకోవడం చాలా అవసరం. తప్పనిసరిగా జాతకం చూపించుకోవాలి. అయితే ఒకటి మాత్రం నిఖరం,
ఈ కర్కాటక రాశి వాళ్ళు, ఈ కర్కాటక రాశి ఎట్లా చెప్పాలంటే ఎంతో ప్రశాంతమైన స్వభావం, ఎవరికి అపకారం చేసి చేయనటువంటి స్వభావం, పాపాన్ని ప్రక్షాళన చేసుకునే స్వభావం. ఏదైనా సరే ఎప్పుడైనా కష్టం వస్తే నేను ఎప్పుడు ఈ జన్మలో కాదు ఇంకో జన్మలో చేసుకుంటా పాపం, అది అనుభవిస్తున్నాను అనుకుంటాడు కానీ వాడు నాకు ద్రోహం చేశాడు, తిరిగి వాడికి ఏదో చేద్దాం అనుకోడు. అది కర్కాటక రాశి స్వభావం. ఈ స్వభావం గలవాళ్ళు ఎంతో జీవితం ధన్యమవుతుంది. ఎందుకంటే మానవ జీవితాన్ని మించినటువంటి జన్మ ఇంకొకటి లేదు. మానవ జన్మని మించిన జన్మ ఇంకొకటి లేదు. ఈ మానవ జన్మకి ఏమిటాయంటే అన్నీ తెలుసు. కళ్ళతో చూస్తూ ఉంటాడు, నా వయసు వస్తుంది, మా మనవరాలు రుద్దుతూ ఉంటాడు, బయటకు వచ్చే మాట ఒకటి, లోపల ఉండే స్వభావం ఒకటి. మరి ఏమిటా అంటే ఈ రకం స్వభావాలు కర్కాటక రాశికుండవు. ధర్మం రక్షత రక్షిత, ధర్మాన్ని రక్షించేటువంటి మనస్తత్వమే ఈ కర్కాటక రాశి ఉంటుంది. అది ఎక్కడైనా పొరపాటు జరిగితే దాన్ని ప్రక్షాళన చేసుకునేటువంటి మనస్తత్వమే 100కి 99 మంది కర్కాటక రాశిలో పుట్టిన వాళ్ళు చాలా విశేషమైన వాళ్ళు. తర్వాత పునర్వసు 4వ పాదం కర్కాటక రాశి, పుష్యమి 4 పాదాలు కర్కాటక రాశి, ఆశ్లేష 4 పాదాలు కర్కాటక రాశి, పునర్వసు పుష్యమి నక్షత్రాన్ని చెప్పాడు. ఇజ్యాద్యవు తిష్య పుష్యేతు పూజితో గురునామక వాగీశ్చామరజ్యశ్చ జీవో దేవపురోహిత అని. దేవతలకి పురోహితుడు బృహస్పతి. అంటే అంతటి జ్ఞానం కలిగినటువంటి వాడు కర్కాటక రాశిలో పునర్వసు నక్షత్రంలో పుష్యమి నక్షత్రంలో పుడతాట. అయితే ఆశ్లేష ఉంది, ఆశ్లేషో రఘసాత్పాహి భుజంగ వ్యాళ సంజ్ఞక. ఆశ్లేష సర్పమే ఆ మనిషిగా పుట్టట. అయితే సర్పం అంటే చాలా భయపడతారు. ఈ సర్పం ప్రతి దేవుడి దగ్గర ఉండేదే సర్పం. అటువంటి పూజింపబడేటువంటి సర్పంగా పుట్టినవాడు కర్కాటక రాశిలో పుట్టాడు. మరి పునర్వసు నక్షత్రం 4వ పాదంలో పుట్టినవాడు బుధుడు అధిపతి అయినటువంటి వాడు చాలా గొప్పవాడు అవుతాడు. ఇటువంటి కర్కాటక రాశి చాలా విశేషమైంది. స్వస్తి.